కార్తీక మాసం అంటే దేవుని కృపతో నిండిన పవిత్రమైన కాలం. ఈ ఒక్క నెలలో చేసే ప్రతి పూజా కార్యం లక్షగుణ ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి పుణ్యకాలంలో మూడో రోజు చేసే పూజా విధానం అంతటి శక్తివంతమైనదని మీకు తెలుసా? ఈరోజు మనం తెలుసుకోబోయేది అచ్చం అదే రహస్యం. మీకు భక్తి విశేషాలు, పండగలు, శాస్త్రార్థం, రోజువారీ ఆధ్యాత్మికత పద్ధతులు తెలుసుకోవడం ఇష్టమైతే ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులతో ఈ పవిత్ర సమాచారాన్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. కార్తీక మాసంలో మూడో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అలాగే జన్మజన్మల పాపాలన్నీ తొలగింప చేసుకోవటానికి, పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండటానికి కార్తీక మాసంలో మూడో రోజు తల్లిదండ్రులు పాటించాల్సిన విధి విధానాలు ఏంటో, కార్తీక మాసం మూడో రోజు ఏ కథ వింటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ 24 శుక్రవారం కార్తీక మాసంలో మూడో రోజు కార్తీక మాసంలోని మూడవ రోజు త్రిలోచన గౌరీ వ్రతం అనే వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే త్రిలోచన గౌరీ వ్రతం ఆచరించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గౌరీ పూజను నిర్వహించుకోండి. గౌరీ పూజ ఎలా చేయాలంటే, ఒక తమలపాకులో పసుపు ముద్ద ఉంచి పూజగదిలో పైభాగంలో ఎడమవైపు, కుడివైపు కుంకుమ బొట్లు పెట్టి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో, పుష్పాలతో పూజ చేస్తూ ఓం హరిద్ర కుంకుమ ఆరాధ్యాయ నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహం వల్ల వివాహం, దాంపత్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే కార్తీక మాసంలో మూడో రోజు ఎవరైనా సరే శివాలయానికి లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళొచ్చు లేదా శివాలయానికి వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు ఎర్రటి మందార పూలు, ఎర్ర గులాబీ పూలు తీసుకొని వెళ్ళండి. ఆ పూలను దేవునికి సమర్పించండి. దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో అయినా సరే ఎర్ర మందార పూలతో కేశవులకు పూజించండి. దేవాలయానికి వెళితే అర్చకులకు ఇచ్చి స్వామికి సమర్పించమని చెప్పండి. ఆ తర్వాత శివాలయ ప్రాంగణంలో లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఆవు నెయ్యి ప్యాకెట్ ఎవరికైనా దానం ఇవ్వండి. ఇలా చేస్తే గనుక కార్తీక మాసంలో మూడో రోజు ఈ పూజా ఫలితాన్ని ఎవరికైనా దారపోసే శక్తి కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే మనం కార్తీక మాసంలో ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే ఈ ఫలితాన్ని మనం దారపోయొచ్చు. తల్లిదండ్రులైతే పిల్లలకు దారపోయొచ్చు. ఈ అక్టోబర్ 24 శుక్రవారం కార్తీక మాసం తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆలయానికి వెళ్ళి ఎర్ర పూలను శివుడికి కానీ విష్ణువుకి కానీ సమర్పించి ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దానమిచ్చి తర్వాత ఇంటికి వచ్చి దోశలలో నీళ్లు తీసుకుని తులసి కోటలో ఆ నీళ్లు పోస్తూ ఈరోజు పూజా ఫలితం నా పిల్లలకు దారపోస్తున్నాను అనుకోండి. అలా చేస్తే ఆ పూజా ఫలితం వల్ల పిల్లల జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి కార్తీక మాసంలో మూడో రోజు తల్లిదండ్రులు ఈ విధి విధానం పాటించాలి. దీనికి సంబంధించిన ఒక కథ కూడా కార్తీక పురాణంలో చెప్పారు. మూడో రోజు ఆ కథ విన్న తర్వాత మీ పుణ్య ఫలితాన్ని, మీ పూజా ఫలితాన్ని పిల్లలకు దారపోస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ కథ ఏంటంటే, ఒకానొక సమయంలో తత్వనిష్ఠుడు అనే పేరు కలిగిన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలు, ఉపనిషత్తులు అన్నీ చాలా ఇష్టం. అన్నీ నేర్చుకున్న తర్వాత ఇంకా పుణ్యం రావాలంటే ఏం చేయాలి అని గురువును అడుగుతాడు. గురువు తీర్థయాత్రలు చేయమని చెప్తాడు. అందులోనూ తీర్థయాత్రలు చేసేటప్పుడు ఖచ్చితంగా శ్రీరంగ పట్టణానికి వెళ్ళి శ్రీరంగంలోని కావేరీ నదిలో స్నానం ఆచరించి అద్భుత ఫలితాలు కలుగుతాయని గురువు చెప్తాడు. అప్పుడు తత్వనిష్ఠుడు గురువుని అడుగుతాడు, దేవా,
ఎందుకు శ్రీరంగపట్టణం ఖచ్చితంగా వెళ్ళాలి? ఎందుకు కావేరీ నదిలో స్నానం చేయాలి? అప్పుడు గురువు తత్వనిష్ఠునికి చెప్తాడు. శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు ఎవరో కాదు. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తే. ఆయన అంశగా శ్రీరంగపట్టణంలో ఉన్నాడు. వైకుంఠంలో విరజా నది అని ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అది వైకుంఠంలో ప్రవహిస్తుంది. వైకుంఠంలో ప్రవహించే విరజా నది భూలోకానికి వచ్చి శ్రీరంగంలో కావేరీ నదిగా మారింది అని గురువు చెప్తాడు. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా కార్తీక మాసంలో ఎవరైనా శ్రీరంగపట్టణానికి వెళ్ళి ఆ రంగనాథుని దర్శనం చేసుకోవాలని, విరజా నదిలో స్నానం చేయాలని చెప్తాడు. కావేరీ నదిలో స్నానం చేయలేని వాళ్ళు కూడా కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేస్తున్నానని మనసులో అనుకుంటే కార్తీక మాస విధులన్నీ పాటించిన అద్భుత ఫలితం కలుగుతుంది. స్కంద పురాణంలో, తులా పురాణంలో చెప్పారు. అందుకే ఒక శ్లోకం కూడా ఉంటుంది. కార్తికేయ మాసం కావేర్యం యః స్నానం కర్తుమిచ్చతి తవతే విముక్త్వాదో విష్ణు సాయుజ్వ ఆప్నుయాత్ అని స్కంద పురాణంలో, తులా పురాణంలో ఒక శ్లోకం చెప్తారు. అంటే ఎవరికైనా కార్తీక మాసంలో నేను కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను అని మనసులో అనుకుంటేనే కార్తీక మాసంలో అన్ని విధులు చేసిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం చెబుతుంది. వాళ్ళ పాపాలు తొలగిపోయి మోక్షం కూడా కలుగుతుంది. అలాంటిది జీవితంలో ఒక్కసారి శ్రీరంగపట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కావేరీ నదిలో స్నానం చేసి రంగనాథుని కార్తీకంలో దర్శనం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అమావాస్య సమయానికి అలా వెళ్ళమని గురువు తత్వనిష్ఠుడికి చెప్తాడు. అతను అలాగే వెళ్ళి అమావాస్య సమయానికి శ్రీరంగం చేరి ఆ తర్వాత నుంచి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కావేరీ నదిలో స్నానం చేయటం, రంగనాథుడి దర్శనం చేసుకోవడం చేస్తున్నాడు. అయితే ఆ తత్వనిష్ఠుడు కేవలం 2 వస్త్రాలు మాత్రమే ఉండేది. ఒక వస్త్రాన్ని ఆరేసుకునేవాడు. ఇంకొక వస్త్రం కట్టుకొని ఆ వస్త్రంతో స్నానం చేసేవాడు. స్నానం చేసిన తర్వాత కావేరీ నదిలో ఆ తడి వస్త్రం ఆరేసుకుని ఇంకొక పొడి వస్త్రం కట్టుకొని జపం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు గాలికి ఆ వస్త్రం ఎగిరిపోయింది. ఆ రోజు ఎప్పుడంటే కార్తీక మాసంలో 3వ రోజు. కార్తీక శుక్ల తదియ రోజు ఆ తత్వనిష్ఠుడు వస్త్రం ఎగిరిపోయింది. ఈ శ్రీరంగం పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి అడవిలో పడింది. దాన్ని వెతుక్కుంటూ ఆయన ఒక ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ 3 బ్రహ్మరాక్షసులు ఉన్నారు. 10 రోజుల నుంచి ఆకలితో ఎదురు చూస్తున్నావు. నువ్వు సరిగ్గా దొరికావు అని చెప్పి ఆ 3 బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుడిని తినాలని వస్తారు. కానీ తత్వనిష్ఠుడు ఏం చేయాలో అర్థం కాక ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చదువుకుంటూ నిలబడిపోతాడు. ఆ అష్టాక్షరి మంత్రం ప్రభావం వల్ల ఆ రాక్షసులకు తత్వనిష్ఠుడిని చంపాలన్న కోరిక పోతుంది. ఒక పుణ్యభావం వస్తుంది. అప్పుడు ఆ బ్రహ్మ రాక్షసులు తత్వనిష్ఠుడి స్వామి నువ్వు జపించేటటువంటి మంత్రం శక్తివంతమైనది. అది మాలో మార్పును తీసుకొచ్చింది. ఈ బ్రహ్మ రాక్షస రూపాలని మమ్మల్ని పోగొట్టుకునే అదృష్టాన్ని కల్పించండి అని అడిగినప్పుడు తత్వనిష్ఠుడు గురువుని స్మరించినప్పుడు గురువు ప్రత్యక్షమై నువ్వు కార్తీక మాసంలో 3వ రోజు చేసిన పూజని వీళ్ళకు ధారపోస్తే వీళ్ళకి దివ్య రూపం వస్తుంది. స్వర్గలోకానికి వెళ్తారని గురువు చెప్తే తత్వనిష్ఠుడు ఆ రోజు ఆ పూజ మొత్తాన్ని చేసి ఆవు నెయ్యిని దానం చేసి ఈ కథ విని ఎవరికైనా ధారపోయొచ్చు అని ఇది చేశాడు. ఇది కార్తీక పురాణంలో చెప్పారు. వాళ్ళ జీవితంలో ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు సిద్ధింపజేస్తుందని. మరి మిగతా మనం కూడా ఇలాంటివి ఫాలో అయ్యి 3వ రోజు ఫలితాన్ని పొందవచ్చని చెప్తున్నారు. ఈ పూజ మనం కార్తీక మాసంలోని 3వ రోజు చేస్తే మనకు కూడా అన్ని సకల ఆయురారోగ్యాలు ఫలితాలను ఇస్తుందని నమ్మకం. మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ధన్యవాదాలు.